సైన్మా 2.2 ఫటాఫట్ ధనాధన్ అంటున్నారు విజయ్ దేవరకొండ. ఒప్పుకున్న సినిమాల్ని అలా దడదడలాడించేస్తున్నారు రౌడీ బాయ్. ఒకేసారి 3-4 సినిమాలకు సైన్ చేసినా కూడా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్ళిపోతున్నారు విజయ్. అందుకే ఏ కంగారు లేకుండా అందరికీ సామాజిక న్యాయం చేస్తున్నారు. మరి విజయ్ ఫాలో అవుతున్న ఆ రూట్ ఏంటో చూద్దాం. హిట్స్ తోనే క్రేజ్ వస్తుందనుకుంటే పొరపాటే. అసలు సినిమాలు చేసినా చేయకపోయినా, హిట్స్ వచ్చినా రాకపోయినా ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే హీరోలు అరుదుగా ఉంటారు. అందులో పవన్ కళ్యాణ్ గురించి ముందుగా చెప్పుకోవాలి. ఈ మధ్య అలాంటి క్రేజ్ విజయ్ దేవరకొండకే సాధ్యమైంది. 3 డిజాస్టర్స్ తర్వాత కూడా రౌడీ బాయ్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఖుషి కూడా రౌడీ కోరుకున్న హిట్టేం కాదు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ అంత ఎఫెక్ట్ ఇవ్వలేదు కానీ లైగర్ ఫ్లాప్ ఖచ్చితంగా విజయ్ కెరీర్ పై దారుణంగా పడిందనుకున్నారంతా. అయితే ఆ ఫలితం రౌడీ కెరీర్ పై ఏమాత్రం ప్రభావం చూపించినట్లు లేదు. ఎందుకంటే లైగర్ తర్వాతే 3-4 పెద్ద యాడ్స్ సైన్ చేశారు విజయ్. మరోవైపు సినిమాల పరంగానూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ తో బిజీగా ఉన్నారీయన. ఓవైపు సినిమాలు, మరోవైపు యాడ్స్, ఇంకోవైపు బిజినెస్ తో రఫ్ఫాడిస్తున్నారు రౌడీ బాయ్. ఆ మధ్య వాలీబాల్ టీం కూడా కొన్నారు విజయ్. అలాగే 4-5 కార్పొరేట్ సంస్థలకు ఎండోర్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ఫ్యామిలీ స్టార్ తో పాటు గౌతమ్ తిన్ననూరి సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటిలో ఫ్యామిలీ స్టార్ షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతుంది. అమెరికా షెడ్యూల్ పూర్తయిన తర్వాత జనవరిలో హైదరాబాద్ లోనే మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీని తర్వాత ఫిబ్రవరి నుంచి గౌతమ్ సినిమాకు షిఫ్ట్ కానున్నారు విజయ్ దేవరకొండ. అది పూర్తయిన తర్వాతే కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోవాలని చూస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో 100 కోట్ల బడ్జెట్ తో గౌతమ్ తిన్ననూరి సినిమా రెడీ అవుతుంది. ఏజెంట్ తర్వాత ఎందుకు అఖిల్ సైలెంట్ అయ్యారు? ఊహించిన దానికంటే ఎక్కువ ఎఫెక్టే అఖిల్ కెరీర్ పై ఈ సినిమా చూపించిందా? ఇప్పటికీ ఏజెంట్ ఇచ్చిన షాక్ నుంచి అక్కినేని వారసుడు బయటకు రాలేకపోతున్నారా? లేదంటే లోపలే ఏదైనా ఇంకా పెద్ద ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారా? 2023ని వదిలేసి కొత్త ఏడాదిపై ఫోకస్ పెట్టారా? అసలు 2024లో అఖిల్ ఏం చేయబోతున్నారో ఈ స్టోరీలో చూద్దాం. ఈ పాట అఖిల్ కెరీర్ కు భలే సెట్ అవుతోంది ఇప్పుడు. నిజంగానే కెరీర్ గురించి ఏవేవో కలలు కన్నారు, కానీ ఒక్కటి కూడా నిజమవ్వట్లేదు. ఏమైందో అన్నట్లే ఉంది అయ్యగారి పరిస్థితి. ఒక్క హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉండిపోయారు ఈయన. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, కంటి తుడిపే కానీ సూపర్ ఏం కాదు. ఇక ఏజెంట్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏజెంట్ తర్వాత మళ్లీ భారీ బడ్జెట్ సినిమాల జోలికి వెళ్లడానికి అఖిల్ భయపడతారేమో, ఓసారి ఆలోచిస్తారేమో అనుకున్నారంతా. కానీ అయ్యగారక్కడ ఆయనెందుకు తగ్గుతాడు చెప్పండి? అందుకే నెక్స్ట్ కూడా భారీ బడ్జెట్తోనే రాబోతున్నారు. ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్తోనే వచ్చేస్తున్నారు అక్కినేని వారసుడు. సాహో, రాధేశామ్ సినిమాలకు అసిస్టెంట్ గా వర్క్ చేసిన అనిల్ కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ అఖిల్ హీరోగా యువి క్రియేషన్స్, రామ్ చరణ్ వి మెగా పిక్చర్స్ సంయుక్తంగా ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాకు ధీరా అనే టైటిల్ ప్రచారంలో ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగానే 2024 ఫిబ్రవరి నుంచి మరో సినిమాని మొదలు పెట్టాలని చూస్తున్నారు అఖిల్. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమా ఉండబోతోంది. ఏడాదికి ఓ సినిమా అఖిల్ తో ఉంటుందని గతంలోనే క్లారిటీ ఇచ్చింది అన్నపూర్ణ కాంపౌండ్. మొత్తానికి ఒకేసారి 2 సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నారు అక్కినేని వారసుడు. అల్లరి నరేష్ 2 పడవల ప్రయాణం చేయాలని ఫిక్స్ అయిపోయారా? ట్రాక్ తప్పచ్చు, మార్కెట్ పడిపోవచ్చు అనే కంగారు ఉన్నా రిస్క్ చేస్తున్నారా? ఒకేసారి కామెడీ, సీరియస్ క్యారెక్టర్స్ కి ఓకే చెప్తున్నారా? వాటితో పాటే సపోర్టింగ్ రోల్స్ కి కూడా సై అంటున్నారా? అసలేంటి నరేష్ ప్లానింగ్? హీరోగానే కాకుండా సహాయ పాత్రలు చేయడం వెనుక ఉన్న కారణమేంటి? లెట్స్ వాచ్. కెరీర్ మొదట్నుంచి కూడా నేను హీరోగా మాత్రమే నటిస్తా, లీడ్ రోల్స్ మాత్రమే చేస్తాననే కండిషన్స్ ఏం పెట్టుకోలేదు అల్లరి నరేష్. సింపుల్ గా తనకొచ్చిన పాత్రలకు న్యాయం చేస్తూ వెళ్లిపోయారు. మధ్యలో కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి, కామెడీ హీరోగా అలా సెటిల్ అయిపోయారంతే. అప్పుడప్పుడు గమ్యం, విశాఖ ఎక్స్ప్రెస్, ప్రాణం లాంటి సినిమాలు నరేష్లోని నటుణ్ణి చూపించాయి. హీరోగా నటిస్తున్నప్పుడే గమ్యం, శంభో శివశంభో సహా చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు నరేష్. ఇక మహేష్ బాబు, మహర్షి తర్వాత అల్లరి నరేష్ కెరీర్ మరో మలుపు తీసుకుంది. ఇందులో అతి కీలకమైన పాత్రలో నటించిన ఈయన తర్వాత నాందితో హీరోగానూ సీరియస్ టర్న్ తీసుకున్నారు. ఇటు మారేడుమల్లి నియోజకవర్గం, ఉగ్రం సినిమాలతో అదే దారిలో వెళ్తున్నారిప్పుడు. సీరియస్ రోల్స్ చేస్తూనే ఈ మధ్య సోలో బ్రతికే సో బెటర్ ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో బచ్చలపల్లి అనే ఎంటర్టైనింగ్ కథకు ఓకే చెప్పారు. తాజాగా నాగార్జున నా సామిరంగలోనూ అంజిగాడు అనే సరదా పాత్ర చేస్తున్నారు. ఓవైపు హీరోగా బిజీగా ఉంటూనే మరోవైపు సపోర్టింగ్ రోల్స్ కి తన సపోర్ట్ అందిస్తున్నారు అల్లరోడు. రిస్క్ అని తెలిసినా 2 పడవల ప్రయాణం చేస్తున్నారు. వర్మ రాజకీయ వ్యూహం ఫలిస్తుందా? ఎన్నో అవాంతరాలు, చిక్కులు దాటుకుని సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా?
ఏపీలో వేగంగా మారిపోతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా వర్మ వ్యూహం ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతుంది? ఆ మధ్య ఎప్పుడో రిలీజ్ ఆపండి అన్న సెన్సార్ బోర్డు ఇప్పుడు క్లీన్ న్యూస్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చింది? చూసేద్దాం. లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తానంటున్నారు వర్మ. ఈ మధ్య వ్యూహం సినిమాతో ఎక్కువగా సందడి చేస్తున్నారు వర్మ. సాధారణంగా ఈయన సినిమాల్ని సీరియస్గా తీసుకోవడం ఎప్పుడో మానేశారు ఆడియన్స్. అయితే అప్పుడప్పుడు రాజకీయ నేపథ్యంలో సినిమాలు ప్రకటిస్తూ కాంట్రవర్సీకి తెరతీస్తూ ఉంటారు వర్మ. అలాంటి సినిమాలపై వద్దన్న క్యూరియాసిటీ పెరిగిపోతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం రాజకీయాల్లో జరిగిన కీలక మార్పుల నేపథ్యంలోనే వ్యూహం తెరకెక్కించారు వర్మ. షూటింగ్ ఎప్పుడో పూర్తయినా సెన్సార్ సమస్యలతో బయటకు రాలేకపోయింది ఈ చిత్రం. ఈ సినిమాతో వర్మ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటో మెయిన్ ట్రైలర్లో చూపించారు. అన్నిటికీ మించి ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదల కానుంది. గత ఎన్నికల సమయంలో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, పవర్ స్టార్, లక్ష్మీ సెన్టీఆర్ లాంటి సినిమాలు చేశారు వర్మ. ఇప్పుడు అదే చేస్తున్నారు. వ్యూహంతో పాటు దాని సీక్వెల్ శపథం కూడా చేస్తున్నారు. ఇది జనవరి 25న విడుదల కానుంది. ఇందులో వైఎస్ జగన్ పాత్రలో అస్మల్ అమీర్, భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటిస్తున్నారు. మరి వర్మ వ్యూహం ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించబోతోందో చూడాలి. నెక్స్ట్ ఏంటి చెప్పుకోండి చూద్దాం. ఏంటి క్విజ్ ప్రోగ్రామ్ అనుకుంటున్నారా? ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ విషయంలో జరుగుతున్నది ఇదేనండి. అందరూ స్టార్ హీరోయిన్లే, కానీ వాళ్ళ నెక్స్ట్ సినిమా ఏంటో మాత్రం చెప్పలేని పరిస్థితి. అభిమానుల్ని కన్ఫ్యూజన్లోకి నెట్టేసి కెరీర్లో ఫస్ట్ టైం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో చెప్పుకోండి చూద్దామంటూ కాంటెస్ట్ రన్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మలు? చూద్దాం. కెరీర్ స్టార్ట్ చేసిన 10 ఏళ్లలో ఒక్కసారి కూడా నెక్స్ట్ ఏంటి అన్న ఆలోచన లేకుండా చేతిలో కనీసం ఒక్క సినిమానైనా బ్యాకప్ పెట్టుకున్న పూజా హెగ్డేతో బ్యాడ్ టైం బంతాటాడేస్తుంది ఇప్పుడు. ఈమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదిప్పుడు. గుంటూరు కారం, ఉస్తాదులను శ్రీలీల, సాక్షి వైద్య లాంటి హీరోయిన్స్ పట్టుకెళ్లిపోయారు. సాయిధరం తేజ్, గాంజా శంకర్ ఒప్పుకున్నా అది మొదలు కావడానికి ఇంకా సమయం ఉంది. అనుష్క శెట్టి పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి హిట్ తర్వాత జేజమ్మ క్రేజ్ మళ్లీ పెరిగింది. కానీ ఈమె మాత్రం తెలుగులో నెక్స్ట్ ప్రాజెక్టు గురించి క్లారిటీ ఇవ్వట్లేదు. మలయాళంలో కత్నార్ అనే సినిమా మాత్రం చేస్తున్నారు అనుష్క. పీరియాడిక్ నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. సమంత సైతం సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అవకాశాలు వస్తున్నా కూడా తన ఆరోగ్యం కోసం బ్రేక్ తీసుకున్నారు శామ్. దాంతో ఈమె నెక్స్ట్ సినిమాపై క్లారిటీ రావడానికి ఏడాది సమయం పట్టడం ఖాయం. ఖుషీ తర్వాత ఈమె తెలుగు సినిమాలేవీ సైన్ చేయలేదు. సిటాడెల్ వెబ్ సిరీస్ పూర్తి కావడంతో ప్రస్తుతానికి రెస్ట్లో ఉన్నారు ఈ బ్యూటీ. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత కూడా ఆ క్రేజ్ క్యాష్ చేసుకోవడంలో విఫలమయ్యారు ప్రగ్యా జైస్వాల్. అలాగే బాలయ్యతో వీరసింహారెడ్డిలో నటించిన హనీరోజ్ సైతం ఇప్పటికీ మరో సినిమాకు సైన్ చేయలేదు. ఇస్మార్ట్ హీరోయిన్స్ నభా నటేష్, నిధి అగర్వాళ్లకు సైతం వెయిటింగ్ తప్పట్లేదు. వీళ్లే కాదు, మరికొంతమంది ముద్దుగుమ్మలు కూడా నెక్స్ట్ ఏంటో అర్థం కాక దిమాగ్ ఖరాబ్ చేసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి సినిమా 2.0. మరిన్ని స్పెషల్ స్టోరీస్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో రేపటి సినిమా 2.0లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.